ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ అందరికీ తెలుసు అని గల్లీలో మాత్రం కుస్తీ పట్టినట్లుగా నటిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మూసీలో 3 నెలలు ఉండాలని బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు మా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారని, సీఎం 3 నెలల సవాల్ విసిరితే కిషన్ రెడ్డి ఒక నైట్ మూసీలో ఉంటారని అంటున్నాడని ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ వ్యవహరించారని, రాజకీయాలు వద్దని హితవు పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో మాట్లాడుతూ మరి మూసి వద్దే మేము అక్కడనే భోజనం చేసి అక్కడనే వండుకుంటాం, రేవంత్ రెడ్డి గారి సవాల్ను స్వీకరిస్తున్నామని కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి సవాల్ ఏంటంటే 3 నెలలు మీరు మూసి నది పరివాహకంలో అక్కడనే ఉండండి, అక్కడ ఉండి అక్కడ ఉండగలుగుతామని మీరు చెప్తే, మీరు మంచిగా సంతోషంగా ఉన్నారని చెప్పగలిగితే, మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సరే మీరంతా మంచిగానే ఉన్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు చెప్తున్నాయి కాబట్టి మేము మూసి ప్రక్షాళన పునరుజ్జీవ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు అనేది నిర్ణయం తీసుకుందాం అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ సవాలు 3 నెలలు అంటే మీరేం చేస్తున్నారు, మీరు ఒక్కరోజు ఆడనే భోజనం చేసి ఆడనే వండుకుంటామన్నారు. అంటే ఒక్కరోజు కాదు కిషన్ రెడ్డి గారు, మా సవాలు 3 నెలలు అక్కడనే ఉండాలనేది మా సవాల్. సరే, ఇప్పుడు ఇది సవాళ్ళకు సంబంధించింది కాదు, ఇది ఈ ప్రాంత ప్రజలది. నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల సమస్య, రైతుల సమస్య, కుల వృత్తుల వాళ్ళ సమస్య, మత్స్యకారుల సమస్య, రజకుల సమస్య, నేతన్నల సమస్య, రైతు కూలీల సమస్య, కాలుష్యమైన నీళ్లు ఈ ప్రాంతం గుండా పోతుంటే అనేక మంది ఏళ్ల నుంచి దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతుంటే దీన్ని రాజకీయం చేయకండి అని పదే ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు మొత్తుకుంటున్నారు. హైదరాబాద్ లో మూసీ నదీ పరివాహక ప్రాంతం వెంబడి కూడా లక్షలాది మంది బతుకుతున్నారు. తెలంగాణ ప్రతి ఇంటి నుంచి కూడా హైదరాబాద్ లో ఎవరో ఒకరు ఉంటారు. ఇంతమంది లక్షలాది మంది, కోట్లాది మంది ఇబ్బంది పడుతుంటే దీని మీద మా ముఖ్యమంత్రి అనేక పార్టీలు అందరూ కూడా మాట్లాడినరు. ఈరోజు చేస్తామంటే దీన్ని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తారు. కిషన్ రెడ్డి గారు, ఈరోజు మా సవాలు 3 నెలలు అక్కడ ఉండాలనే సవాలు. సరే, ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఒక్కరోజు చేసేది కాదు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారు, మీరు ఈ మూసి ఇండ్లను కూలగొట్టి మూసి